సదస్సు పెట్టుకుంటూనే ఉన్నారు మా లీడర్లు. మరి ఎవరు ఈరోజు ప్రతిపక్ష హోదా అంటే ఇది కాదు. ప్రతిపక్ష హోదా రాసుడు ప్రతిపక్ష హోదా అంటే ప్రజా సమస్యల మీద ఇంద్రమ్మ ఇల్లులు ఎవరెవరికి వస్తున్నాయి, ఇంద్రమ్మ ఇల్లులు అర్హులకే వస్తున్నాయా, ఇంద్రమ్మ ఇల్లు అర్హులు రాకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ కేటీఆర్ పోయి ఆడ పథకాలు ఏమవుతున్నాయి, రానోళ్ళు ఏమని ఉంటే అక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో మాట్లాడి ఈ గవర్నమెంట్ ఇస్తున్న స్కీములు నువ్వు బ్యాన్ చేస్తావా? సిరిసిల్ల ప్రజలకు ఏం రావద్దా? అయ్యేమని ఉంటే వాటి మీద నువ్వు పోరాటం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు నిన్ను. ఈ పిచ్చి పిచ్చి రాతలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు, విదేశాలలో సభలు పెట్టి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెండెట్టా పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే ఈరోజు బ్రహ్మాండంగా 48 లక్షల ఎకరాల్లో 45 లక్షల ఎకరాలకు నీళ్లు సాగు జరుగుతుంటే కాళేశ్వరం గురించి మేము చెడుగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని క్షమించరు, ప్రజలు మమ్మల్ని తిట్టి తిట్టి పోషిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కట్టే ఉంటే ఘోష్ కమిషన్ రావాల్సిన అవసరం ఏమొచ్చేది? అది కూలింది కాబట్టే వచ్చారు. ఎందుకు కూలింది? 4 ఏళ్లలోనే కడతాడు మా నాయన. వెనుక వేరే దేశాల్లో వెళ్తే 18 ఏళ్లలో కట్టేటోళ్ళు మేము 4 ఏళ్లలోనే కడతా అని చెప్పేదాన్ని బట్టే ఆయనే ఒప్పుకుండు. ఏమని? ఇటువంటి ప్రాజెక్టు ఇన్ని కోట్లతోటి ఇంత పెద్ద వ్యవస్థతోటి కట్టాల్సిన ప్రాజెక్టు